హలో అందరికీ, వెల్కమ్ టు వదినా మరదల్ కుకింగ్ జోన్. ఈరోజు మనం హెల్త్కి చాలా బెనిఫిట్స్ని ఇచ్చే మునక్కాయ సూప్ ఎలా తయారు చేయాలో చూద్దాం. మునక్కాయలో కాల్షియం కంటెంట్ చాలా ఉంటుంది. ఇది బోన్స్ అండ్ టీత్ స్ట్రాంగ్గా మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎస్పెషల్లీ కిడ్స్ గ్రోత్కి చాలా మంచిది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో బౌల్ వేడయ్యాక 2 కప్పుల మునక్కాయ ముక్కలను కట్ చేసి పీల్ చేసి ఫ్రెష్గా కడిగి తీసుకోవాలి. అందులో మీడియం సైజ్ కట్ చేసుకున్న టమాటా ముక్కలను యాడ్ చేసుకోవాలి. అందులోనే 2 మీడియం సైజ్ కట్ చేసిన ఆనియన్ ముక్కలను వేసుకోవాలి. అందులోనే 2 బగారా ఆకులను యాడ్ చేసుకోవాలి. అందులోనే 4 లవంగాలను, ఒక చిన్న దాల్చిన చెక్క, 4 నుంచి 5 మిరియాలు వేసుకోవాలి. అందులోనే 2 పచ్చిమిర్చి చీలికలను వేసుకోవాలి. 1 స్పూన్ ఓట్స్ అండ్ 1/2 స్పూన్ పసుపును యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 750 ml ఆఫ్ వాటర్ని తీసుకుంటున్నాను. మీరు అవన్నీ మునిగేలా వాటర్ని తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి అంతా కలిపి అందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి మూత పెట్టి 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే దాని లోపల ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా బాయిల్ అయి ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ వీటిని చల్లారిద్దాం. 10 మినిట్స్ తర్వాత స్ట్రెయినర్తో వీటినంతా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా స్ట్రెయినర్తో మిక్సీలోకి తీసుకున్న తర్వాత అందులో ఫ్రెష్గా కడిగిన కాడలతో ఉన్న చిన్న కొత్తిమీర కట్టను వేసుకోవాలి. ఇదంతా ఇప్పుడు థిక్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ థిక్ పేస్ట్ని స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసుకుంటూ ఇందాక మిగిలిన లెఫ్ట్ ఓవర్ వాటర్లో కలుపుకోవాలి. మనం మిక్సీ చేసుకున్న వాటిలో జ్యూసీ టెక్స్చర్ పోయేంతలా స్ట్రెయిన్ చేసుకోవాలి. మనం మిక్సీ చేసి పెట్టుకుంది ఈ కన్సిస్టెన్సీలా వచ్చేంత వరకు కలుపుకుంటూ స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు బౌల్ని స్టవ్ మీద పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి బాగా కలుపుతూ 2 to 3 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. టూ to 3 మినిట్స్ తర్వాత బౌల్లో సర్వ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తీసుకోవాలి. అంతేనండి, బోన్ హెల్త్కి ఎంతో బెనిఫిట్స్ని ఇచ్చే యమ్మీ మునక్కాయ సూప్ రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.